గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్, బ్రహ్మోస్ క్షిపణి, ఈ క్షిపణిని విక్రయించేందుకు ఇండోనేషియాకి భారత్ సర్కారు సిద్ధమైనట్లుగా మనకి వార్తలు వచ్చాయి. ఇరు దేశాల మధ్య ఈ బంధం ఒక సువర్ణ అధ్యాయంగా కూడా మోదీ పేర్కొన్నారు సార్. అంటే బ్రహ్మోస్ మిసైల్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఇండియా రష్యా జాయింట్ గా డెవలప్ చేసినటువంటి మిసైల్. దాని పేరు కూడా బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర, అలాగే రష్యాలోని మాస్కోవా నదులను కలుపుతూ బ్రహ్మోస్ అనేటువంటి పేరు పెట్టారు. ఇది సూపర్ సోనిక్ అంటే సౌండ్ కన్నా కూడా వేగంగా ప్రయాణం చేస్తుంది. దీని మీకు రేంజ్ 300 కిలోమీటర్స్, 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. మార్క్ 3 అంటారంటే 3700 కిలోమీటర్ పర్ అవర్, గంటకు 3700 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. మీరు చూడండి ఏ స్థాయిలో ప్రయాణం చేస్తారు అంటే సౌండ్ కన్నా 3 times వేగంగా వెళ్ళగలుగుతుంది. అదే కాకుండా ఇది మన ల్యాండ్ నుంచి, ఎయిర్ నుంచి, గగనతల నుంచి, భూమి నుంచి, సముద్ర మార్గంలో సముద్రం వైపు పై నుంచి కూడా శత్రువుల పైన ప్రయోగించగలిగేటువంటి ప్రత్యేకత కలిగిన మిసైల్. సో భారతదేశంలో ఉన్న మిసైల్స్ లో రకరకాల మిసైల్స్ మనం డెవలప్ చేస్తాం. ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అగ్ని, ఆకాష్, త్రిశూల్, నాగ్ అని 4 మిసైల్ డెవలప్ చేశాం. అగ్ని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, నియర్ ICBM అంటారు. అంటే సుమారు 8000 నుంచి 10,000 కిలోమీటర్ల దూరాన్ని కూడా వెళ్ళి అటాక్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మిసైల్ అది. ఈవెన్ అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్ళగలిగే న్యూక్లియర్ వారెట్స్ కూడా తీసుకెళ్ళగలిగేది. సో ఇలా ఒక్కొక్క మిసైల్ కో ప్రత్యేకత ఉంటుంది. ఈ బ్రహ్మోస్ మిసైల్ ఇండియా రష్యా జాయింట్ గా డెవలప్ చేసిన ఇందులో మేజర్ స్టేక్ హోల్డర్ ఇండియా. సో దీన్ని రేడార్స్ కూడా గుర్తించడం కష్టం. అంటే రేడార్స్ రేంజ్ కూడా దొరకకుండా వెళ్ళి శత్రువుల టార్గెట్లను బ్రహ్మోస్ అటాక్ చేయగలుగుతుంది. దీని స్పీడు, దీని వెలాసిటీ, దీని వేగము, వెలాసిటీ చాలా ఎక్కువ ఉండడం వల్ల దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం, ఇప్పుడు మనం మిసైల్ ప్రయోగిస్తే వెంటనే శత్రువులు దాన్ని ఇంటర్సెప్ట్ చేసి కూల్చేస్తారు. ఇప్పుడు మీకు ప్యాట్రియాట్ మిసైల్ సిస్టమ్స్ అని మనము తయారు చేసుకున్న ఆకాష్ యాంటీ మిసైల్ డిఫెన్స్, S-400 రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న మిసైల్ డిఫెన్స్ అన్నీ కూడా ఇలాంటివి. అంటే వస్తున్న మిసైల్స్ ను రేడార్స్ ద్వారా గుర్తించి వాటిని మధ్యలోనే అటాక్ చేసి కూల్చేస్తారు. సో దాన్ని ఇంటర్సెప్టింగ్ మిసైల్స్ అంటారు. సో మీకు ఇప్పుడు ఉక్రెయిన్ కు అమెరికా ఇచ్చింది ప్యాట్రియాట్ మిసైల్స్. అంటే రష్యా మిసైల్ ప్రయోగిస్తే ఇది ప్యాట్రియాట్ మిసైల్ అది కూల్చేస్తుంది. అలా బ్రహ్మోస్కున్న ప్రత్యేకత ఏంటంటే శత్రు దేశాలు దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం కూడా కష్టం. సో అందువల్ల ఈ ప్రత్యేకతలు బ్రహ్మోస్కున్నాయి కనుక దీనికి మొదటి నుంచి కూడా ఆ గుర్తింపు ఉంది. అయితే ఇందులో ఎప్పుడు కూడా ఈ మీకు డిఫెన్స్ ఇండస్ట్రీకి ఉండే ప్రత్యేకత ఏంటంటే అది పీస్ టైంలో డిఫెన్స్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ చేస్తుంది, వార్ టైంలో టెస్టింగ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారనుకోండి, మీరు దాన్ని వెంటనే టెస్టింగ్ చేస్తారు, అంటే అది పని చేస్తుందా లేదా అని మాక్ టెస్టింగ్ చేస్తారు. అలాగే మీకు ఇప్పుడు ఈ మైక్ ఉంది, మైక్ మనం పెట్టుకోవడంతో మీరేమన్నారు, టెస్ట్ చేయండి సార్ మైక్ ఒకసారి అన్నారు. నేను అలో 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 అన్నాను, వాళ్ళు అక్కడ టెస్ట్ చేశారు. సో కానీ మీ ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంటే ఆయుధాలను అలా టెస్ట్ చేయలేము. మీకు బ్రహ్మోస్ మిసైల్ ఉందనుకోండి, దాన్ని ఎవరి మీద ప్రయోగిస్తాం టెస్టింగ్కు. సో వార్ వస్తే తప్ప ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ టెస్ట్ కాదు. అందుకే మిలిటరీ ఇండస్ట్రీ, మీకు అమెరికాలో ఉన్న మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, లాక్హీడ్ మార్టిన్ ఇలాంటివన్నీ ఎప్పుడు యుద్ధాలు వస్తాయని చూస్తూ ఉంటాయి. యుద్ధాలు వచ్చినప్పుడేనే ఆయుధాలు టెస్ట్. ఇటీవల పాకిస్తాన్ మనకు జరిగినటువంటి యుద్ధంలో కూడా చైనా తన ఆయుధాలు కొన్ని టెస్ట్ చేసుకున్నది, అలా ఇండియా కూడా టెస్ట్ చేసుకున్నది. అందువల్ల ఇటీవల ఆపరేషన్ సింధూర్ టైంలో బ్రహ్మోస్ మిసైల్ ను ఇండియా వాడింది. అది అద్భుతమైన విజయాన్ని సాధించింది. మీరు వీడియోలకు కూడా చేయబడి నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన అమెరికా భారతదేశం అటాక్ చేసింది. ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఏంటంటే ఇది పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సెనల్, పాకిస్తాన్ అణ్వస్త్రాలు దాచిపెట్టిన ప్లేస్ కు దగ్గరలో.
ఈవెన్ అసీం మునీర్ కూడా నూర్ఖాన్ ఎయిర్ బేస్ లోనే దిగుతాడు. సో అంత స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఉన్న ఎయిర్ బేస్ ను గార్డింగ్ కూడా, అంటే రక్షణ భద్రత కూడా చాలా బలంగా ఉంటుంది. కానీ ఆ భద్రతా వలయాన్ని ఛేదించి మన నూర్ఖాన్ ఎయిర్ బేస్ ను, ఇతర ఎయిర్ బేస్ని బ్రహ్మోస్ మిసైల్ తోని అటాక్ చేశాం. ఈవెన్ షబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పాడు, నాకు ఎర్లీ అవర్స్ లో 2 o'clock 1 o'clock 2 o'clock అసీం మునీర్ ఫోన్ చేసి ఇట్లా నూర్ఖాన్ ఎయిర్ బేస్ కూడా అటాక్ గురైందని ఇన్ఫార్మ్ చేశారు అని. సో నూర్ఖాన్ ఎయిర్ బేస్ ని అటాక్ చేసినప్పుడు అసలు వాళ్ళకి అర్థం కూడా కాదు ఏం జరిగిందో అనేది. పాకిస్తాన్ కు అర్థం కూడా కాదు ఏం తాకింది, దేంతో ఇండియా అటాక్ చేసింది అని. సో అందువల్ల మనం ఈ బ్రహ్మోస్ మిసైల్ ను సుకోయ్ 30 రష్యా నుంచి దిగుమతి చేసుకొని ఇండియాలో డెవలప్ చేసినటువంటి యుద్ధ విమానం ఇది సుకోయ్ 30. అలాగే మన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ యుద్ధ విమానాల ద్వారా ఈ మనము ప్రయోగించగలిగేటువంటి అస్త్రా మిసైల్ కూడా ఇప్పుడు బ్రహ్మోస్ తో పాటు ఆ అస్త్రా మిసైల్ ని కూడా మనం ఇప్పుడు ఇండోనేషియాకి అమ్ముతున్నాం. దాని ప్రత్యేకత కూడా చెప్తాను. సో ఈ బ్రహ్మోస్ మిసైల్ ఆపరేషన్ సింధూర్ టైంలో టెస్టింగ్ కావడం వల్ల ప్రపంచానికి అర్థమైంది బ్రహ్మోస్ యొక్క ప్రత్యేకత ఏంటి అని. ఇప్పుడు రష్యా నుంచి మనం S-400 దిగుమతి చేసుకున్నాం, అమెరికా నుంచి తీవ్రమైన ఆంక్షల్ని ఎదుర్కొని దిగుమతి చేసుకున్నాం. అంటే అమెరికా కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కార్సా చట్టం కింద మన పైన ఆంక్షలు పెడతామని బెదిరించారు. మన పైన కాదు, చైనా తుర్కీలకు కూడా రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొంటే ఆంక్షలు పెట్టారు కూడా, మన పైన కూడా పెట్టారు. కానీ టైంకు లాస్ట్కు వేవర్ ఇచ్చారు మనకు. సో ఇలాంటి ఈ S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ ఇలా అద్భుతంగా పనిచేసింది. ఆపరేషన్ సింధూర్ టైంలో మనకు ఒక రక్షణ కవచంగా పనిచేసింది. మన ఎయిర్ ఫోర్స్ నాయకులు కూడా దీన్ని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు రష్యా నుంచి దాని అప్డేటెడ్ వర్షన్ అయిన S-500 కూడా మనం కొనబోతున్నాం. సో ఇవాళ S-400 కు ప్రపంచం అంతా హెవీ డిమాండ్ వచ్చేసింది. ఎందుకు? ప్రూవెన్, అలా యుద్ధ భూమిలో ప్రూవెన్ టెక్నాలజీస్ కు డిమాండ్ ఉంటుంది. అలా బ్రహ్మోస్ మిసైల్ కూడా ప్రూవెన్ టెక్నాలజీగా నిలబడింది. బ్రహ్మోస్ తో పాటు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు అస్త్రా మిసైల్ కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో మనం ఉపయోగించాం. బ్రహ్మోస్ ఇప్పటికే మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇండోనేషియా ద థర్డ్ కంట్రీ. $630 million తో ఈ డీల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా కుదిరింది. సో $630 million తో ఒక మల్టీ లెవెల్ అంటే ఒక విస్తృతమైన వ్యూహాత్మక ఒప్పందం, మల్టీ లెవెల్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ ను మనం ఇండోనేషియాతో కుదుర్చుకున్నాం. ఇప్పటికే ఫిలిప్పీన్స్ ద ఫస్ట్ కంట్రీ టు బై బ్రహ్మోస్ మిసైల్. $375 million తో ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ మిసైల్స్ కొనుక్కున్నది. తర్వాత వియత్నాం ద సెకండ్ కంట్రీ మీకు ఈ మిసైల్ కొన్నది. ఇప్పుడు థర్డ్ కంట్రీ ఇండోనేషియా. సో అందువల్ల థర్డ్ కంట్రీ టు బై ఇండియాస్ బ్రహ్మోస్. ఇప్పుడు మన పొరుగునున్న పాకిస్తాన్ ఏమో వాడు అమెరికా నుంచో చైనా నుంచో తుర్కీ నుంచో వాడు కొనుక్కుంటున్నాడు. మనమేమో మనం సొంతగా తయారు చేసి ప్రయోగించి విజయం సాధించడమే కాకుండా మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే దశకు మనం చేరుకున్నాం. అఫ్ కోర్స్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటలేదా అంటే స్టిల్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్, ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ దిగుమతులు చేసుకునే దేశాల్లో ఇండియా టాప్ లో ఉంటుంది. మీకు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి నివేదిక ప్రకారం కూడా. కానీ అదే సమయంలో మనం ఎక్స్పోర్ట్ చేయడం కూడా మొదలు పెట్టాం. అందువల్ల బ్రహ్మోస్ అనేది ఇటీవల లక్నోలో ప్రత్యేకంగా ఈ ఎక్స్పోర్ట్స్ కొరకే బ్రహ్మోస్ ప్రొడక్షన్ సెంటర్ కూడా తెరిచారు లక్నోలో. సో ఇతర చోట్ల ఇప్పటికే ఉంది. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్, ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కి ఒక సిగ్నిఫికెంట్ థింగ్. ఎందుకంటే ప్రపంచంలో డిఫెన్స్ ఇండస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ద బూమింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్ రీత్యా కానీ, ప్రపంచంలో ఉన్న సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ రీత్యా కానీ, మనం ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఈ మిలిటరీ ఉద్రిక్తతలు చూస్తున్నాం కనుక డిఫెన్స్ ఇండస్ట్రీలో ఇప్పుడు అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా, ఇజ్రాయెల్ లాంటి దేశాలే ఉన్నాయి. సో ఇప్పుడు ఆ దేశాల సరసన భారతదేశం కూడా చేరడం అనేది ఒక గర్వకారణం ఖచ్చితంగా.
అందులో ఇది కుదిరిన ఇప్పుడు ఇండోనేషియా, ఇంతకుముందు నేను చెప్పాను మీకు బ్రహ్మోస్ మిసైల్స్ కొంటున్న ఇతర 2 దేశాలు ఫిలిప్పీన్స్, వియత్నాం. ఈ 3 కూడా సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు, ఆగ్నేయ ఆసియా దేశాలు. ఇవన్నీ కూడా ఇండో పసిఫిక్ ప్రాంతం అంటాం. ఇటీవల అమెరికా దాని పేరు మార్చి ఇండియాని తీసిపడేసింది. కానీ అమెరికా తీసిపడేస్తే మన పలుకుబడి తగ్గడానికి ప్రూఫ్ ఇది. సో సౌత్ ఈస్ట్ ఏషియా అనేది మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్. ఇప్పుడు మన సౌత్ ఏషియా ఇండియా ఉన్న రీజన్ అయితే, సౌత్ ఈస్ట్ ఏషియా అనేది ఇండియాకి ఎక్స్టెండెడ్ నైబర్హుడ్, కీలకమైన ఇండో పసిఫిక్ ప్రాంతం ఇది. సో అందువల్ల ఈ ప్రాంతంలో మనకు ఇప్పుడు కేవలం ఇండోనేషియాకు మనము ఆ బ్రహ్మోస్ అమ్మడమే కాదు, దానివల్ల కలిగేటువంటి అనుబంధం ఎక్కువ ఉంటుంది. మీకు ఒకసారి ఒక డిఫెన్స్ డీల్ కుదిరితే దానికి ఏదో ఇన్ని డబ్బులు ఇచ్చడు, $630 బిలియన్ మన బ్రహ్మోస్ ఇవ్వడమే కాదు, ఈ 2 దేశాల మధ్య డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అగ్రిమెంట్ కుదిరితే ఆ దేశాల మధ్య ఒక స్ట్రాటజిక్ అలియన్స్ కూడా, ఒక వ్యూహాత్మక బంధం కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్ లాంటి యుద్ధ విమానాలు కొంటున్నాం. సో ఇండియాకు ఫ్రాన్స్కు మధ్య స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది. అమెరికా నుంచి కొంటున్నాం, అమెరికాకు ఇండియాకు మధ్య స్ట్రాటజిక్ రిలేషన్షిప్. రష్యా నుంచి మనం అతిపెద్ద డిఫెన్స్ మన రక్షణ దిగుమతుల్లో అత్యధికం రష్యా నుంచి. ఒకప్పుడైతే 75% కూడా రష్యా నుంచి కొనేవాళ్ళం, ఇటీవల తగ్గాయి. సో రష్యాకు ఇండియాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఎంత గట్టి చూడండి. ఆ డిఫెన్స్ పార్ట్నర్షిప్ పునాదుల పైన మన ఇన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా మన రష్యన్ ఆయిల్ దాదాపు కొన్నాం. 1-2 సార్లు కాస్త అమెరికా ఒత్తిడికి మన ప్రభుత్వం తల వంచినా ఓవరాల్ గా రష్యన్ ఆయిల్ కొన్నాం. ఎందుకు కొనగలిగాం? ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం మానేశాం ట్రంప్ ఒత్తిడికి. రష్యా నుంచి కొన్నాం, ఎందుకంటే దానికి పునాదిగా ఉన్నది డిఫెన్స్ పార్ట్నర్షిప్. ఇప్పుడు కాదు, సోవియట్ యూనియన్ కాలం నుంచి ఇండియాకు రష్యాకు మధ్య ఆ పార్ట్నర్షిప్ ఉన్నది. అందువల్ల ఇది కేవలం ఒక బ్రహ్మోస్ మన అమ్మడము వాళ్ళు కొనడమే కాదు, ఒక విస్తృతమైన వైడర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా ఈ డీల్ ఉపయోగపడుతుంది. కనుక మోడీ పర్యటన సందర్భంగా కుదిరిన ఈ డీల్ దేశానికి గర్వకారణం. ఖచ్చితంగా ఒక బ్రహ్మోసే కాదు, అస్త్రా మిసైల్ కూడా ఇప్పుడు ఇండోనేషియా కొంటోంది. సో అస్త్రా మిసైల్ అనేది 100 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న ఎయిర్ టు ఎయిర్ మిసైల్. మీకు దీన్ని మనము సుఖోయ్ 30 ఇంతకుముందు చెప్పాను, సుఖోయ్ 30 యుద్ధ విమానాల నుంచి, అలాగే తేజస్ ఇది ఇండిజినస్లీ మేడ్, సుఖోయ్ 30 రష్యన్ మేడ్, ఇండియాలో కో ప్రొడక్షన్ జరుగుతుంది. మీకు తేజస్ ఏమో మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన దేశీయ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఈ 2 యుద్ధ విమానాల నుంచి ఈ అస్త్రా మిసైల్ ప్రయోగించవచ్చు. ఇది 100 కిలోమీటర్స్ రేంజ్, అంటే ఇది కూడా ఒక రకంగా అత్యంత వేగంగా ప్రయాణం చేసే మిసైల్. ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం దీన్ని వాడాం. దీని అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఆపరేషన్ సింధూర్ లో నేను ఇంతకుముందు చెప్పినట్లు సుఖోయ్ 30 నుంచి వాడాం కనుక మీకు ఇండోనేషియా దగ్గర కూడా సుఖోయ్ 30 యుద్ధ విమానాలు ఉన్నాయి. అది కూడా రష్యా నుంచే కొన్నాం, మనం రష్యా నుంచే కొన్నాం. సో ఇండోనేషియాకి ఏంటంటే ఈ కంపాటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర సుఖోయ్ 30 ఉంది, మన దగ్గర సుఖోయ్ 30 ఉంది. సో సుఖోయ్ 30 నుంచి మన ఆపరేషన్ సింధూర్ లో వాడి నిరూపించాం. దాంతో ఇండోనేషియాకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్, ఓహో ఇదే అస్త్రా మిసైల్ మనం సుఖోయ్కి ఫిట్ చేయొచ్చు అని. సో ఎందుకంటే సుఖోయ్కి సెట్ అయింది కదా అక్కడ ఇండియాలో అని. సో అందువల్ల ఇది ఒక వైడర్ డిఫెన్స్ ఎంగేజ్మెంట్ ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అయితే చాలా కాలం భారతదేశ ఫారెన్ పాలసీ, సెక్యూరిటీ పాలసీలో మనము వి డోంట్ ఇండల్జ్ ఇన్ వార్, మనము యుద్ధ వ్యాపారము చేయకూడదు అనే ఒక మారల్ స్టాండ్ తీసుకున్నది ఇండియా. అందుకే మనం డిఫెన్స్ అనేది ఎప్పుడు కూడా సెల్ఫ్ రిలయన్స్ ఆలోచించాం, స్వావలంబన, మన దేశాన్ని మనం పరిరక్షించుకోవడం, కాపాడుకోవడం అని. ఎందుకంటే విదేశాలకు మనం ఆయుధాలు అమ్మడం అంటే మన యుద్ధాలను ప్రోత్సహించడమే. మన శాంతియుత దేశం, మన నాన్ వైలెంట్ కంట్రీ, మనది నాన్ అలైన్డ్ కంట్రీ కనుక ఇతర దేశాలలో మన యుద్ధాలలో మనం జోక్యం చేసుకోకూడదు. వీఆర్ ఎ పీస్ లవింగ్ నేషన్. మన గాంధీ, గౌతమ బుద్ధ పుట్టిన దేశం ఇది. అందువల్ల మనం యుద్ధాలలో వ్యాపారం చేయకూడదు అనే వైఖరి చాలా ఏళ్ళు మనం అనుసరించాం. కానీ మనము వ్యాపారం చేయడము చేయకపోవడంతో ప్రపంచ యుద్ధ వ్యాపారం ఆగదు. గ్లోబల్ వార్ కామర్స్ అనేది మన దేశం ఆధారపడింది. పైగా ఇప్పుడు మన దేశానికి మనము తయారు చేసుకోవాలన్నా కూడా వాటిని ఎక్కడో పరీక్షించాలి. ఇప్పుడు మనం బ్రహ్మోస్ను మన ఆపరేషన్ సింధూర్లో ప్రయోగించి పరీక్షించాం.
అస్త్రాన్ని పరీక్షించాం. రేపు ఇండోనేషియా కూడా పరీక్షించింది ఒక బ్రహ్మోస్ మిసైల్, అది మనకు టెస్టింగ్ ఉపయోగపడుతుంది కదా. అందువల్ల మన కంట్రీ సెల్ఫ్ డిఫెన్స్ రీత్యా కూడా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడు, పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశాలు అడుక్కుంటున్నాయి, వాడు ఇస్తున్నాడు, ఇచ్చి అవి టెస్ట్ చేసుకుంటున్నాడు, టెస్ట్ చేసుకుని వాటిని మరింతగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. సో అందువల్ల ప్రపంచంలో ఏ డిఫెన్స్ సెల్ఫ్ రిలయంట్ గా ఒక స్ట్రాంగ్ గా ఉండాలన్నా కూడా ఇట్ రిక్వైర్స్ టు టెస్ట్ ఇట్స్ వెపన్స్. అందువల్ల మనము మన దేశానికి యుద్ధాలు వచ్చినప్పుడే టెస్ట్ చేయాలంటే మన దేశానికి ప్రతిసారి యుద్ధం ఎందుకు వస్తుంది, కోరుకోం కదా. ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ టెస్ట్ అయితే అది మన రక్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అమెరికా ఉంది, F-16 యుద్ధ విమానాలు మనకిచ్చింది, ఇంకో యుద్ధ విమానాలు పాకిస్తాన్కి ఇచ్చింది, F-35 విమానాలు ఇచ్చింది. ఇవన్నీ కూడా ప్రపంచంలో అందరూ వాడడం వల్ల టెస్ట్ అవుతూనే ఉంటాయి. ఆ టెస్ట్ అయిన వాటిని వాడు మళ్ళీ తన రక్షణ కూడా వాడుకోవచ్చు. ఉక్రెయిన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉక్రెయిన్ డ్రోన్లను ఇలాగే లో కాస్ట్ మిలిటరీ ఎక్విప్మెంట్ తయారు చేసుకున్నది, అంటే రష్యా దాడుల్ని ఎదుర్కోవటానికి తయారు చేసుకున్నది వాస్తవంగా. సో ఏ స్థాయికి రష్యాను ఎదుర్కోవటానికి ఉక్రెయిన్ తయారు చేసుకున్న ఈ డ్రోన్లు ఇవన్నీ ఎలా ఉపయోగపడి, డ్రోన్ వార్ఫేర్ ఆధునిక యుద్ధంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే వెరీ బిగ్ ఈక్విప్మెంట్ కాదు, చిన్న ఈక్విప్మెంట్ తో కూడా నువ్వు శత్రువుని ఇబ్బంది పెట్టచ్చు. దాన్నే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. సో మీకు ఉక్రెయిన్ వాడు డ్రోన్లను ఉపయోగించి రష్యాను బెంబేలెత్తిస్తున్నాడు. సో ఇటీవల మీరు గమనించండి, ఇరాన్ వార్లో అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పై జరిపిన యుద్ధంలో ఉక్రెయిన్ వచ్చి సాయం చేసింది. సౌదీ అరేబియాకు ఇతర గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ సాయం చేసింది. అంటే ఇరాన్ నుంచి వచ్చే దాడుల్ని ఎదుర్కోవటానికి రక్షించుకోవటానికి సౌదీ యుఏఈ లాంటి దేశాలకు ఉక్రెయిన్ సహకరించింది, సప్లై కూడా చేసింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా ఈ దేశాలకు పర్యటించాడు. ఉక్రెయిన్ కు చాలా కీలకమైన ఆర్థిక వనరులు రిసోర్సెస్ ఇది లాభమైంది. ఏంటి మరి ఉక్రెయిన్ ఎక్కడ చేసింది, రష్యాతో తన వార్లో టెస్ట్ చేసింది. తన వార్లో టెస్ట్ చేసిన టెక్నాలజీస్ ను వెస్ట్ ఏషియా వార్లో పరీక్షించింది, ఉపయోగించుకుంది. మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకొని మళ్ళీ రష్యాతో తన వార్లో ఉపయోగించుకుంటుంది. అందువల్ల సెల్ఫ్ రిలిజెంట్ గా ఒక దేశం ఉండాలి అన్నదానికి కూడా ఎక్స్పోర్ట్స్ ఉపయోగపడుతుందని ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. అందువల్ల డిఫెన్స్ లో మనము ఎక్స్పోర్ట్స్ కూడా ఒక ప్రాధాన్యత ఇస్తున్నాం. భారతదేశం కూడా ఒక బలమైన డిఫెన్స్ ఎక్స్పోర్టింగ్ నేషన్ గా ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో ఒక దేశ పలుకుబడిని కేవలం ఎకానమీయే డిసైడ్ చేయదు, కేవలం కల్చరే డిసైడ్ చేయదు. అనేక అంశాలు కలిసి ఉంటాయి, అందులో మిలిటరీ కీలకమైనది. ఇవాళ అమెరికన్ డాలర్ కన్నా మీకు ప్రపంచంలో ఇవాళ అమెరికా డాలర్కి ఈ రకమైన పవర్ ఉండడానికి కారణం ఏంటి, అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీ. అమెరికాకి మిలిటరీ ఆధిపత్యం లేకపోతే అమెరికా కరెన్సీకి ఆధిపత్యం ఉండేదే కాదు, అమెరికన్ ట్రేడ్ కి ఆధిపత్యం ఉండేదే కాదు. ప్రపంచంలో ట్రేడ్ డామినేషన్ అయినా కరెన్సీ అమెరికా చేయగలుగుతుందంటే మిలిటరీ ఇండస్ట్రీ వల్ల. అందువల్ల యుద్ధోన్మాద దేశంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ అదే సమయంలో యుద్ధ సామర్థ్యం కలిగిన దేశంగా భారతదేశం ఉండాలి కనుక ఖచ్చితంగా బ్రహ్మోస్ డెవలప్మెంట్ ఎక్స్పోర్ట్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ద డైరెక్షన్. సార్, తెలంగాణ రాష్ట్రానికి తలమానికం సింగరేణి. సింగరేణికి తాడిచెర్ల బొగ్గు క్షేత్రం 2ను ఎటువంటి వేలంపాట్లు లేకుండా నేరుగా ఆ సంస్థకి కేటాయించింది. ఇది కేంద్రం ఇచ్చిన భారీ ఊరటగా భావించవచ్చు. ఖచ్చితంగా, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారిని అభినందించాలి, అప్రిషియేట్ చేయాలి. తెలంగాణ బిడ్డ గనక ఆ తపన చూపెట్టాడు. సింగరేణి ఇవాళ కష్టాల్లో ఉన్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. సింగరేణిలో మీకు ప్రొడక్షన్ తగ్గుతోంది, రకరకాల కారణాల రీత్యా ఎంప్లాయ్మెంట్ తగ్గుతోంది. ఇలాంటి టైంలో సింగరేణికి వితౌట్ ఆక్షన్, అంటే 2020 తర్వాత ఆక్షన్ వేలము లేకుండా ఎలకేట్ చేయడం ఇదే మొదటిసారి. మీకు 2500 crores ఇప్పుడు ఆ ఆక్షన్ కోసం చెల్లించాల్సిన చెల్లింపులు కూడా లేకుండా మిగిలిపోయాయి. ఇది 30-40 years వరకు తాడిచెర్ల 2లో మీకు ప్రొడక్షన్ చేయొచ్చు. ఒక 1200 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఒక 30-40 ఏళ్ల పాటు మీకు ప్రొడక్షన్ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మీకు 180 million టన్నుల బొగ్గు ఉందని అంచనా ఈ తాడిచెర్ల 2లో. అంటే ఎవ్రీ సంవత్సరం ఒక 6 million tons ప్రొడక్షన్ ఉన్నా కూడా ఒక మీకు 30 years వస్తుంది.
30 to 40 years మైనింగ్ జరగటానికి స్కోప్ ఉంటుంది. అంటే ఎంత ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుందో తెలుస్తుంది. నాకు ప్రత్యక్ష సాక్షి నేను. సింగరేణి సృష్టించిన ఆర్థిక అభివృద్ధి ఏ స్థాయిలో పనిచేస్తుందని. నేను మా విలేజ్ పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలో ఒక చిన్న గ్రామం, మా ఊరు ఎదులాపురం ఆదిల్పేట అని. మా గ్రామము నేను చిన్నప్పుడు కేవలం అగ్రికల్చర్, సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్, అందరూ పేద రైతులు, 2 ఎకరాలు 3 ఎకరాల పొలము తోట ఉండేది. కాయ కష్టం చేసుకొని కుటుంబం మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సో మీకు పని చేస్తే వాళ్ళ ఖర్చులు వెళ్ళేవి. అసలు ఆ బియ్యం కూడా తినేవాళ్ళు కాదు, జొన్నలు మక్కలు మాత్రమే తినేవాళ్ళు. అల్లుడు వస్తేనే బియ్యం తినేవాళ్ళు. దే కుడ్ నాట్ ఈవెన్ ఎఫోర్డ్ రైస్. ఆ పరిస్థితి వాళ్ళకి పాపం. సో ఆ పరిస్థితిలో పెద్ద ఎత్తున మీకు ఏ పిల్లలు చదివించడం, ఎందుకంటే మా నాన్న ఆ ఊర్లో ఫస్ట్ టీచర్ మా నాన్న. సో అందువల్ల మేము ఆ రకంగా ఆ ఊరికి వెళ్ళాను. నేను అక్కడే పుట్టాను, అదే ఊర్లో పుట్టాను కూడా. సో అందువల్ల అలాంటి పేద రైతులు ఉన్నటువంటి విలేజ్ మీకు ఎప్పుడైతే సింగరేణి మైన్స్ ఎక్స్పాండ్ అవుతూ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వాళ్ళకు దొరకడం మొదలు పెట్టిందో, సో ఇంట్లో ఆడవాళ్ళు, కొద్ది పెద్దవాళ్ళు వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. యూత్ వెళ్ళి బొగ్గు గనుల్లో పనిచేయడం మొదలు పెట్టారు. దాంతో ఇప్పుడు మా ఊర్లో నేను 2 years క్రితం వెళ్ళినప్పుడే 6-7 కార్లు ఉన్నాయి. సో పశువులు కట్టేటువంటి కొట్టాలు అంటారు. సో అక్కడ కార్లు మీకు పార్కింగ్ చేస్తున్నారు. సో 6 కార్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు, హైదరాబాద్ చదువుకుంటున్నారు, పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు. సో ఎంత చేంజ్ వచ్చిందంటే అందరు కొద్దిగా మంచి ఇల్లు కట్టుకున్నారు. అంతకుముందు గుడిసెలు, చిన్న చిన్న ఇల్లు ఉండేవి. మా ఇల్లు కూడా పెంకుటిల్లే ఉండేది, ఇప్పటికి పెంకుటిల్లు అక్కడ. సో ఇలా ఆయన ఇప్పుడు అలా అక్కడే ఉంటున్న వాళ్ళైతే బిల్డింగ్లు కూడా కట్టుకోగలిగే కెపాసిటీ వచ్చింది. పొలాలు కొనుక్కున్నారు, మామిడి తోటలు కొనుక్కున్నారు, ఎక్స్పాండ్ అయ్యారు. అలా మీకు ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ వచ్చింది. ఎకనామిక్ డెవలప్మెంటే కాదు, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఒక ఉద్యోగం వస్తే గ్రామంలో ఉండేటువంటి సోషల్ స్ట్రక్చర్ కూడా మారుతుంది. మా ఇంటి ఎదురుగా మీకు ఈ నాయి బ్రాహ్మణ కుటుంబం ఉండే. సో అక్కడ పోచయ్య అని ఉండే, మాకు ఇప్పటికి గుర్తు, మంగళి పోచయ్య అనే వాళ్ళు ఊర్లలో కులం పేరు పెట్టి అంటుంటారు కదా. సో ఆ పోచయ్య మా నానమ్మ ఉంటే అరే అని పిలిచేది, వాడు వీడు అని పిలిచేది. కానీ ఆ పోచయ్యకి ఏమైంది, సింగరేణిలో జాబ్ వచ్చి మా బావ కులికయ్యాడు. సో మా నానమ్మ, మా నాన్న, మా అమ్మ అరే పోచడా ఇట్రా అనేవాళ్ళు. కాస్త మా అక్క పిల్లలకు వచ్చే వరకు వాళ్ళు పోచయ్య అంకులయ్యారు, మా అక్క పోచయ్య అన్నయ్య అన్నది. సో ఇంత మార్పు వచ్చింది చూడండి. అంటే అరే ఇరే అనే చోట అంకుల్ గా మారిపోయాడు. కారణం ఏంటి, నీకు ఒక్కసారి గ్రామ వాతావరణాన్ని దాటి ఒక ఇండస్ట్రియల్ టౌన్ వాతావరణానికి వస్తే సామాజిక స్ట్రక్చర్లు కూడా బద్దలవుతాయి, కులాల దుర్మార్గాలు ఉన్మాదాలు బద్దలవుతాయి. సో అందువల్ల మీకు ఊర్లో పోచడు కాస్త పోచయ్య అంకులైపోయాడు. అంటే ఎంత సామాజిక మార్పు చూడండి. అంటే నాకు నిజంగా చూసి సంతోషం అనిపించింది. మా బావ కొలికై సింగరేణిలో జాబ్ వచ్చి మా అక్కకు వాళ్ళకి ఏ క్వార్టర్ ఉందో వాళ్ళకు కూడా అదే క్వార్టర్ ఉంటే ఆనందం వేసింది. అంటే ఎంత సామాజికమైన మార్పు. అంటే ఒక ఇండస్ట్రీ, ఒక మైనింగ్, ఒక ప్రాంతంలో వచ్చే ఆర్థిక సామాజిక మార్పులు ఏంటి అనే దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. పొలిటికల్ గా కూడా చాలా వొలటైల్ ప్లేస్, అన్ని పార్టీల యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇది ఎలా సాధ్యమైంది అంటే చదువుకోవడం. ఈ కోల్ మైన్స్ అంటే నిరక్షరాస్యులు కూడా, కష్టజీవులకు కూడా ఇవాళ ఉద్యోగాలు వచ్చాయి. మీకు నేను చాలాసార్లు ఎకనామిక్స్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. నేను ఒకరోజు మా ఊర్లో ఒక షాప్ లో కూర్చుంటే ఒక అతను వచ్చి, సార్ ముఖానికి రాసుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది కదా సార్, గుమ్మగుమ్మలు ఆడతారు కదా సార్, అది కావాలి సార్ అన్నాడు. ఈ షాప్ ఓనర్కు అర్థం కావడం ఏంటో అని. అదే నాకు అర్థమైన ఆ ఫేర్ అండ్ లవ్లీ ఇవ్వయా అన్న. తర్వాత వెళ్ళి అతను అడిగా, నీకు ఎందుకే ఇది కావాల్సి వచ్చింది అంటే, ఇప్పటిదాకా నాకు పని దొరకలేదు సార్, ఏదో పొలం పని చేసుకుంటోండి. మొదటిసారి నాకు బుగుబాయిల పని దొరికింది సార్, మొదటి జీతం ఎత్తుకున్నా సార్, నా భార్య ఎన్నడూ వాడలేదు, ఇది తెమ్మంటే తీసుకొచ్చినా అని. అంటే నేను చాలాసార్లు ఉపన్యాసాలు చెప్తుంటాను. అంటే మీ ఫేర్ అండ్ లవ్లీకి మార్కెట్, ఇప్పుడు ఆ పేరు మార్చారు ఫేర్ అండ్ లవ్లీ అనేది. సో ఫేర్ అన్న ఫేర్నెస్ అనే దాని మీద పెద్ద ఇష్యూ వచ్చాక గ్లో అని ఇప్పుడు సో దానికి అంటే మీ కాస్మెటిక్స్ కు మార్కెట్ పెరగాలన్నా కూడా మా పేదవాడికి ఉద్యోగం దొరకాలి అని చెప్పేవాడిని. అంటే మీకు ఒకప్పుడు
ఇంట్లో భయంకర కారంతో ఆవకాయ పెట్టుకున్న వాళ్ళు ఇలా ప్రియా పచ్చళ్ళు కూడా కొనుక్కొని తింటారు మా ఊర్లో. ఎలా సాధ్యమైంది అది అంటే ఒక కామర్స్ ఎక్స్పాండ్ అవ్వటానికి, ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అవ్వటానికి, సోషల్ స్ట్రక్చర్ చేంజ్ అవ్వటానికి, ఒక సామాజిక మొబిలిటీకి, ఒక ఎకనామిక్ మొబిలిటీకి. ఇవాళ మా ఇంటి ఎదురుగా ఉండే దుర్గమ్మ ఉండే, ఆ మనమడు ఉండే, మాతో పాటు ఆడుకునేవాడు. ఓ రోజు ఊరికెళ్తే నా కొడుకు ఐఐటీలో చదువుతున్నాడు అన్నాడు. ఐఐటి చెన్నైలో 10 ఏళ్ళ కలిసి ఇప్పుడు ఎక్కడున్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఎక్కడున్నాడు. ఎంత ఆనందం వేసింది. ఒక గుడిసెలో వాళ్ళ ఇంట్లో పేదరికం ఎంత అంటే మా ఇంటికి వచ్చి బావిలో నీళ్ళు చేదుకునే వాళ్ళు. ఒక బావి లేదు, ఏమీ లేదు. అలాంటి కుటుంబంలో పుట్టిన బిడ్డ ఇవాళ ఐఐటి. సో ఒక అత్యంత వెనుకబడిన సామాజిక ఆర్థిక వర్గంలో పుట్టి ఐఐటిలో చదివాడు. ఎలా సాధ్యమైంది ఇదంతా బొగ్గు గనుల ప్రత్యేకత. మీరు అందుకల్ల ప్రత్యక్ష సాక్షి. నేను ఒక బొగ్గు గనులు వస్తే, మైనింగ్ అయినా, ఇండస్ట్రియల్ యాక్టివిటీ అయినా వస్తే ఎలా జరుగుతుంది? విశాఖ స్టీల్ ప్లాంట్ పోండి మీరు, అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. డిపిఎస్ ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ సిటీలో. అంటే విశాఖ కార్మికుల బిడ్డలు మీరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఒక విద్యా సంస్థలో కూడా చదువుతున్నారు. మీకు టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ప్రతి ఏటా ఒక 20 మందో 30 మంది మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ అవుతుంటారు కార్మికుల బిడ్డలు. సో ఇది ఎలా సాధ్యమైంది? స్టీల్ ప్లాంట్ వల్ల సాధ్యమైంది. స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో హైయెస్ట్. గాజువాక మండల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నది గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో హైయెస్ట్. అందువల్ల నేను మీకు విశాఖ స్టీల్ ఉదాహరణ చెప్పాను, మా సింగరేణి కాలనీస్ ఉదాహరణ మా ప్రాంతంలో చెప్పాను. అంటే ఎప్పుడైనా ఇండస్ట్రియల్ యాక్టివిటీ, మైనింగ్ యాక్టివిటీ ఎక్స్పాండ్ అయితే సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో అందువల్ల ఇవాళ సింగరేణిని ఆదుకోవటానికి కిషన్ రెడ్డి చూపిన చొరవ ఖచ్చితంగా అభినందనీయం. తెలంగాణ బిడ్డ గనక ఆ ఇంట్రెస్ట్ చూపెట్టాడు. సో మీకు ఇది ఒకటే కాకుండా ఒడిస్సాలో నైనీ బ్లాక్ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని చదివాను. ఇందులో ఇంకొక ప్రత్యేకత కూడా మీరు చూడండి. ఇక్కడ తెలంగాణలో ఉన్న రాజకీయం కూడా మనం అప్రిషియేట్ చేయాలి. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు వెళ్ళి కేంద్ర మంత్రులకు కలిసి మాకు పనులు చేయండి మా రాష్ట్రానికి అని అడిగారు. మీరు ఎంత గొప్పదో చూడండి. కిషన్ రెడ్డి మీకు రేవంత్ రెడ్డి, ఈయన బీజేపీ, ఆయన కాంగ్రెస్. కిషన్ రెడ్డి నినాదం ఏంటి? కాంగ్రెస్ ముక్త భారత్. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం ఇచ్చిన పార్టీలో కేంద్ర మంత్రిగా ఉండి తన పార్టీ కాని తన ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కలిసి తెలంగాణ రాష్ట్రానికి ఇది కావాలి అని వెళ్ళి కలిశారు. అది మనం ఆహ్వానించాలి, అది మనం గర్వించాలి. ఇందుకు భిన్నంగా మీకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇక్కడ తెలంగాణలోమో సింగరేణి కొరకు కిషన్ రెడ్డి కష్టపడి తాడిచర్లటు, ఇప్పటిది కాదు నాకు గుర్తున్నంత వరకు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా, నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో కూడా నాకు గుర్తు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా మీ కేంద్రానికి లేఖలు రాస్తూ వచ్చారు. ఈ తాడిచర్ల 2ను, తాడిచర్ల బొగ్గు గనులను సింగరేణికి కేటాయించండి. ఇటీవల కూడా కొన్ని బొగ్గు గనులను ఆక్షన్ వేస్తే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అలాంటి వాళ్ళని కూడా మాట్లాడాం. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యం అడుగుతుంటే వాళ్ళ తాడిచర్ల బొగ్గు గనుల్ని వితౌట్ ఆక్షన్ కేటాయించారు. ఎంత అడ్వాంటేజ్ చూడండి. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ఎక్కడ పోయింది? అక్కడ కూడా కార్మిక సంఘాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఇనుప ఖనిజం గనులు కేటాయించమని అడుగుతున్నాయి. మరి ఇప్పటి వరకు దిక్కు లేదు. మరి డబుల్ ఇంజన్ సర్కార్ కదా, సింగిల్ ఇంజన్ సర్కార్ ఉన్న తెలంగాణ సింగరేణి కోమో గనులు వచ్చాయి, బొగ్గు గనులు వచ్చాయి. సింగరేణి బొగ్గు గనులు, తాడిచర్ల బొగ్గు గనులు వచ్చాయి. మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న విశాఖ స్టీల్ కు మరి ఇప్పటి వరకు ఇనుప ఖనిజం గనులు లేవు. లేకపోవడం వల్ల ఏమవుతోంది? 10 times ఎక్కువ ఖర్చు పెడుతున్నారు రా మెటీరియల్, 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ గడ్డ పైన దొరికిన ఇనుప ఖనిజానికి కూడా రాష్ట్రం వాళ్ళు ఉన్న వారికి ఇవ్వకుండా, స్టీల్ ప్లాంట్కి ఇవ్వకుండా ఇటీవల ఒంగోలు సమీపంలో ఇనుప ఖనిజం లభిస్తే దాన్ని జిందాల్కి ఇచ్చేశారు. సో అంతకుముందు జగన్ ప్రభుత్వం జింపెక్స్ అనే కంపెనీకి ఇస్తే ఇలా కూటమి ప్రభుత్వం మీకు జిందాల్కి ఇచ్చారు. తేడా ఏం లేదు, ఇద్దరు ఇవ్వలేదు విశాఖ స్టీల్ కు. విశాఖ స్టీల్ ను మరి పరిరక్షించడానికి ఇనుప ఖనిజం గనులు ఇస్తే విశాఖ స్టీల్ నిలబడుతుంది కదా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ ఇంజన్ ఉన్నా సాధించారు, అలా డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు అడగలేకపోతున్నారు? ఇదే కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్తే రాదా? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వెళ్ళి
తెచ్చుకోగలిగినప్పుడు ఎందుకు తేలేరు? ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు జగన్ కూడా వెళ్ళి అడగచ్చు. కానీ పొరపాటున కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయ వాతావరణం లేదు. ఏమైనా ఓ నోరు తిట్టుకోవడం, ఓ నోరు అరుచుకోవడము, షౌటింగ్ మ్యాచెస్ తప్ప అసలు ఇలా ఒక రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయాలి. రాజకీయాలకు అతీతంగా ఇవాళ కిషన్ రెడ్డి మనం ఎందుకు అభినందిస్తున్నాం? కిషన్ రెడ్డి పార్టీ ఏమైనా నేను సమర్థించే పార్టీ ఏం కాదు కదా, నేను ప్రశ్నిస్తూ ఉంటాను కదా. అయినా ఎందుకు అభినందిస్తాం? లేదు, రాష్ట్రానికి మేలు జరిగితే ఇవాళ విశాఖ స్టీల్ కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోయి, లోకేష్లు పోయి ఇనుప ఖనిజం గనులు తెచ్చివ్వండి, నేను అసలు వెళ్ళి పులదండేస్తా. చంద్రబాబు నాయుడుకు బొకేలు ఇస్తా, పవన్ కళ్యాణ్కు, లోకేష్కు బొకేలు ఇస్తా. చాలా మంచి పని చేశారు సార్, చాలా అభినందించాలి సార్ మిమ్మల్ని అని మెచ్చుకుంటాను. ఎందుకంటే అది మనం ఎప్పుడో 20-30 ఏళ్ళు, నేను చిన్నప్పటి నుంచి స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు దిక్కు లేదు. సో ఎందుకు ఇప్పటికైనా సింగరేణి అనుభవం చూసినాకైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు, రాజకీయ నాయకులకు ఆలోచన కలగాలి. ఎందుకు సింగిల్ ఇంజన్ ఉన్న తెలంగాణలో సాధ్యమైంది, డబుల్ ఇంజన్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సాధ్యం కావడం లేదు? సింగరేణికోమో వేలము లేకుండా బొగ్గు గనులు ఎలా వచ్చాయి? స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ కోమో ఎందుకు ఇనుప ఖనిజం గనులు రావు? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా, ఎక్కడికైనా మనం గుర్తించాలి కదా. సో తెలంగాణలో సమైక్యంగా నిలబడడం వల్ల సాధ్యమవుతుంది. తెలంగాణలో రాజకీయాలే అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్లో అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించమని కూడా అంటలేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి ప్రశ్నించి తెచ్చాడా? మోడీని ఒప్పించి తెచ్చాడు. మరి మోడీని ఒప్పించి చంద్రబాబు నాయుడు ఎందుకు తేలేడు? పవన్ కళ్యాణ్ ఎందుకు తేలేడు? మోడీని ఒప్పించి, ఇప్పుడు ఇవాళ పేపర్లో చదవండి మీరు, మోడీని కన్విన్స్ చేసి, మోడీని ఒప్పించి లీగల్ గా ఉండే హర్డిల్స్ కూడా తొలగించి నేను తెప్పించాను, సంతకం పెట్టాను అన్నాడు కదా. మరి ఎందుకు స్టీల్ మ్యాన్స్ తేలేరు? అందులో స్టీల్ గనుల మంత్రి మన దగ్గర ఉన్నాడు, తెలుగు రాష్ట్రాలే. ఉక్కు మంత్రి మన దగ్గర ఉన్నాడు. సో 2 తెలుగు మంత్రులే ఉన్నా కూడా ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా. తెలంగాణకు సింగరేణికి తాడిచెల్ల వచ్చినందుకు ఆనందం, స్టీల్ ప్లాంట్ కు ఇనుప ఖనిజం ఇంకా రానందుకు బాధ కూడా పడాల్సి వస్తుంది. ఈ మేము పడుతున్నాం తప్ప అధికారంలో ఉన్న వాళ్ళు పడాలి కదా. సరే, సోషల్ మీడియా వేదికగా జరిగే విమర్శలు, ప్రతి విమర్శలు మనం చూస్తుంటాం. కొన్ని తారాస్థాయికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏపీలో విమర్శల మీద ఉక్కుపాదం మోపుతున్నారా? విమర్శను ఏమాత్రం అంగీకరించలేని ధోరణి, దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీకు జగన్ అనుభవం ఉంది. ఇలాగే జగన్ రంగనాయకమ్మతో, డాక్టర్ సుధాకర్ తో పైన చర్య, అంకబాబుతో పైన చర్య, ఇలాగే చేసింది. ఏం జరిగింది? మీరు విమర్శలకు అసహనం పరిష్కారం కాదు. విమర్శలకు పరిష్కారం ఏంటి? నిజంగానే ఆ విమర్శలో న్యాయం ఉంటే దాన్ని మీరు సరి చేసుకోండి, మీరే లాభపడతారు. విమర్శలో న్యాయం లేదనుకోండి, ఇగ్నోర్ చేయండి, ఏమొస్తుంది? మిమ్మల్ని ఎంత విమర్శించినా మీకు ఏమీ కాదు. ఎందుకు కాదు అంటే ప్రజలు మీ పర్ఫార్మెన్స్ చూస్తారు తప్ప విమర్శలు చూడరు. ఇప్పుడు మోడీ పైన విమర్శలు లేవా? ఎన్ని విమర్శలు ఉన్నాయి. మరి ఆయన ఎందుకు వరుస పెట్టి గెలుస్తున్నాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మీరు రాజశేఖర రెడ్డి 2009లో మళ్ళీ గెలిచాడు. ఈ 5 ఏళ్ల పాటు ఆ 2 పత్రికలు ఎన్ని విమర్శలు చేశారు? మరి రాజశేఖర రెడ్డిని ఎవరు ఆపారు? ఇప్పుడు కేసీఆర్ 2వసారి మళ్ళీ గెలవలేదా? సో అందువల్ల మనకు రాజకీయాల్లో ప్రజలు తమ అనుభవం నుంచి రియాక్ట్ అవుతారు తప్ప ఇతరుల విమర్శలను బట్టి రియాక్ట్ కారు. అలా మీడియాలో కవరేజ్ని బట్టి రియాక్ట్ అవుతారు, సోషల్ మీడియాలో వచ్చే దాన్ని బట్టి ప్రజలు మారిపోతారు అనుకుంటే అది పొరపాటు. ప్రజలు తమ అనుభవం నుంచి రియాక్ట్ అవుతారు. తమ అనుభవము విమర్శ ఒకటే అయితే విమర్శ పైన ఉక్కుపాదం మోపితే అది నెగిటివ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన సెంటెన్స్. తమ అనుభవం, ఇఫ్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ద క్రిటిసిజం ఇఫ్ ద డిసెంట్ ఇస్ ద సేమ్, స్ట్రైఫింగ్ ద డిసెంట్ విల్ బి డిజాస్ట్రస్ అంటారు. అంటే మీరు ప్రజల అనుభవము వస్తున్న విమర్శ ఒకటే అనుకోండి, మీరు విమర్శ పైన ఉక్కుపాదం మోపితే అది ఇంకా నెగిటివ్ అవుతుంది. ఎందుకు నెగిటివ్ అవుతుంది అంటే ప్రజలు తమ అనుభవంలో కూడా చూస్తుంటారు కదా. ఇవాళ మరి కారణాలు ఏంటో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అత్యంత కఠినమైన చట్టాలతో కూడా నిరసనల్ని తీవ్రంగా అణచివేసేటువంటి ధోరణి ఉన్నది. నేను ఎప్పుడు చూడలేదు ఈ అనుభవం. నేను 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను, పత్రికల్లో రాశాను, టీవీలో మాట్లాడాను, యూట్యూబ్లో మాట్లాడుతున్నాను. నేను 40 years నేషనల్ మీడియాలో రాశాను. 1989 కన్నా ముందు 1994 కన్నా ముందు
నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్లాడ్ టు సీ హిమ్ గో అనే ఆర్టికల్ రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ గ్రూప్స్ డైలీ ఉండేది, ఇండిపెండెంట్ అని. సో దానికి ఆర్టికల్ రాశారు. 1990s లో మీకు డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ పైన గ్లాడ్ టు సీ హిమ్ గో, నీ వెళ్ళిపోతే సంతోషిస్తాం అని ఒక ఆర్టికల్ రాస్తే, నేను యూనివర్సిటీలో కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్, మా వైస్ ఛాన్సలర్ కు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది కానీ నా పైన ఏ చర్య తీసుకోలేదు. సింపుల్ కేసులు కాదు, క్రిమినల్ కేసులు పక్క పెట్టు, షోకాల్ నోటీస్ కూడా ఇవ్వలేదు. నిజంగానే ఆ రోజు ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి తలచుకుంటే నా ఉద్యోగం తీయడం ఒక్క నిమిషం పని. ఎందుకంటే యూనివర్సిటీ కోడ్ ఆఫ్ కండక్ట్, అఫ్ కోర్స్ యూనివర్సిటీ టీచర్లకు ఫ్రీడమ్ ఉంటుంది, కానీ అదంతా నేను కోర్టులో వెళ్ళి 20,000-30,000 కొట్లాడితే వచ్చేది. ఇమీడియట్ గా అయితే నన్ను సస్పెండ్ చేయొచ్చు, నాపై చర్య తీసుకోవచ్చు, నా పైన తిట్టచ్చు, నన్ను వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ విద్యార్థి విభాగం వాళ్ళు ఉంటారు. ఏమీ జరగలేదు, నథింగ్. ఇది అనుభవం చెప్తున్నాను. తర్వాత మీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంకు అనుకూల ఆర్థిక విధానాలు అమలు చేస్తున్న క్రమంలో అత్యంత శక్తివంతంగా ఆ రోజు TV9 కొత్తగా వచ్చిన ఛానల్ ప్రపంచ బ్యాంక్ విధానాల పైన తీవ్రంగా మాట్లాడారు, తీవ్రంగా. కానీ చంద్రబాబు నాయుడు, నేను ఆ రోజు యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ను, కానీ నా పైన చర్య తీసుకోవాలన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు ఎన్నడూ చేయలేదు. ఒక్క రోజు కూడా మా వైస్ ఛాన్సలర్ కు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ రాలే, మీ యూనివర్సిటీలో టీచరు ఇలా ఎలా మాట్లాడతారు టీవీలలో నా పైన ఇంత అటాక్ చేస్తున్నాడు అని ఒక్క రోజు కూడా అసహనం ప్రకటించలేదు చంద్రబాబు నాయుడు. మీకు మూడవ ఉదాహరణ చెప్తాను చూడండి. నేను డిఫరెంట్ చీఫ్ మినిస్టర్స్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడైతే నేను ఎమ్మెల్సీని, జలయజ్ఞం పైన తీవ్రంగా విమర్శించేవాడిని. అనేక పాలసీస్ పైన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ విధానాన్ని తూర్పాల పట్టేవాడిని. కానీ ఒక్కరోజు కూడా నువ్వు టీడీపీ ఏజెంట్ నన్ను విమర్శించలేదు కాంగ్రెస్ వాళ్ళు. రాజశేఖర్ రెడ్డి, నువ్వు నీ వెనకాల తెలుగుదేశం ఉందని అనలేదు. పైగా వాళ్ళ పార్టీ మంత్రులు, నాయకులు ఎవరైనా లేచి నన్ను కౌంటర్ చేస్తే, ఎందుకయ్యా ఆయనతో పెట్టుకుంటారు, ప్రొఫెసర్ గారే మనకు ప్రత్యర్థి కాదు కదా, ఆయన ఏదో మాట్లాడుకుంటారు, ఎందుకయ్యా అనేవాడు. లేదు, బాగా గట్టిగా విమర్శిస్తే లేచి, ప్రొఫెసర్ గారు అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా అండి అనేవాడు. అంతకు మించి ఒక్క మాట అనేవారు కాదు. మీకు ఇది మూడో ఉదాహరణ. నాలుగో ఉదాహరణ మీకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక చాలా అంశాలపైన ఆయన ప్రశ్నించాను. అప్పటికి నేను ఎమ్మెల్సీ అయిపోయి మళ్ళీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరాను. కానీ కేసీఆర్ ప్రభుత్వం నా పైన ఎప్పుడు ఏమీ చేయలేదు. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 నుంచి 2026 12 పాటు భారతీయ జనతా పార్టీ విధానాల్ని బహుశా తెలుగులో నా అంత తీవ్రంగా, నా అంత నిశితంగా ప్రశ్నించిన వారు ఉండకపోవచ్చు బహుశా. సో ఐఎమ్ ద బిట్టర్ క్రిటిక్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ పాలసీస్. కానీ నన్ను ఎన్నడూ మోడీ ప్రభుత్వం కేసులు పెట్టాలని ఆలోచించలే. నన్ను అఫ్ కోర్స్ వాళ్ళ కింద అభిమానులు కాంగ్రెస్ మనిషి, కమ్యూనిస్ట్ అన్నారు తప్ప పార్టీ నాయకుడు ఒక్క రోజు కూడా, ఒక్క బీజేపీ నాయకుడు కూడా, ఒక్క టీవీ ఛానల్లో కూడా నా పట్ల పరుషంగా కానీ, నీచంగా కానీ, అభ్యంతరకరంగా, అసభ్యంగా మాట్లాడలేదు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ బీజేపీ. పైగా భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడు జేపీ నడ్డా మా ఇంటికి వచ్చారు. చూడండి, బీజేపీ యొక్క సౌజన్యము, బీజేపీకి ఉన్న విశాలం, బీజేపీని ఇంత విమర్శిస్తారు కదా, బీజేపీ చూపెట్టినటువంటి సంస్కారం చూడండి. సో ఇప్పుడు నాకు ఫస్ట్ అనుభవం, నా పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాను అంటే ఇది ఒక్క ఉదాహరణ చాలు ఎంత అసహనం ఆంధ్రప్రదేశ్ లో పెరిగింది అని. అంటే విమర్శ పట్ల, ప్రశ్నించడం పట్ల ఎంత తీవ్రమైన అసహనం, ఏ స్థాయికైనా వెళ్ళి నిన్ను నీచంగా అంటాము, నిన్ను ఏమైనా అంటాము, నీ పైన కేసులు పెడతాము, నిన్ను ఇంకో పార్టీ కండువాలు కప్పుతామని. సో నేను ఎందుకు రాజకీయాలు ఇంత మారినాయని నాకు ఆవేదన అనిపిస్తుంది. నేను మీకు ఇచ్చిన ఉదాహరణలో మీరు గమనించండి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, టిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ, ఇంతమంది ఉదాహరణలు చెప్పాను. ఇంతమందికి లేని అసహనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆర్టీసీ విషయంలో సమ్మె సమయంలో నేను మాట్లాడినంత గట్టిగా, వివరంగా ఎంతమంది మాట్లాడారు, 1,00,000 మంది పైగా చూశారు.
మరి రేవంత్ ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా ఏ పని చేయకపోగా నాకు పూర్తిగా ఇటీవల పరిణామాల్లో అండగా నిలబడి పూర్తి భద్రతను కూడా ఇచ్చింది కదా. మరి చూడండి, అది గొప్పతనం రేవంత్ రెడ్డిది. సో వీళ్ళు రేవంత్ రెడ్డి విమర్శించడం లేదు, రోజు అనేక విమర్శిస్తున్నాయి కదా రేవంత్ రెడ్డిని. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, మీకు ఎన్ని కనబడతాయో. కానీ ఎందుకో చంద్రబాబు నాయుడు ఈ టర్మ్ లో మాత్రం పరిస్థితులు మారిపోయాయి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇదే చంద్రబాబు నాయుడు పై ఇంతకన్నా కఠినంగా ప్రపంచ బ్యాంక్ విధానం మీద మాట్లాడాను. సో ఆ రోజుల్లో అనేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ కానీ నాగేశ్వర యొక్క ప్రత్యర్థిగా మారారని. అప్పుడే కొత్తగా వచ్చిన 24 అవర్ టీవీ ఛానల్ TV9 పాపులారిటీ చాలా ఎక్కువ ఉండే. అంత పవర్ఫుల్ గా మాట్లాడినా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు అసహనం చూపలే. పైగా తాను ఓడిపోయాక కూడా నాకు 2009 లో మద్దతు ఇచ్చి, నాకు ఈవెన్ ఫస్ట్ బడ్జెట్ నాకు గుర్తు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ ఫస్ట్ బడ్జెట్ పైన నేను చాలా తీవ్రంగా గట్టిగా టీవీలో మాట్లాడాను, ప్రశ్నిస్తూ మాట్లాడితే నన్నపిన రాజకుమార్ గారు నాకు ఫోన్ చేసి, మా పార్టీలో చర్చ జరిగింది సార్, మీరు చాలా బాగా అద్భుతంగా రాజశేఖర రెడ్డి బడ్జెట్ తూర్పార పట్టారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నేను చూడలేదు, అలాగా అంత బాగా మాట్లాడా, అయితే నేను మాట్లాడతాను ఆయన నాగేశ్వరితో అని చెప్పి నాకు ఫోన్ చేసి ½ అన్ అవర్ మాట్లాడాడండి. విన్నారా? ఎంత ఆశ్చర్యం చూడండి. ½ అన్ అవర్ నాకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి, మీరు ఇలా మాట్లాడారని మా వాళ్ళు చెప్పారండి, నేను చూడలేదు అని తన అభిప్రాయాలు కూడా రాజశేఖర రెడ్డి బడ్జెట్ పైన నాతో షేర్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలకు వచ్చే క్లాస్ చెప్పన్నారు. మరి నేను అంతకుముందు ప్రపంచ బ్యాంక్ విధానాన్ని తీవ్రంగా ప్రశ్నించాను కదా అని ఎక్కడ నా మీద కోపం లేదు, అసహనం లేదు. ఇలాంటి రాజకీయ సంస్కృతి చూసిన నాగేశ్వర్ ఇవాళ రాజకీయ సంస్కృతి చూస్తే ఆవేదన ఇస్తోంది, బాధేస్తోంది. ఎందుకు ఇలా రాజకీయాలు మారిపోయాయి అని. మీకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు చంద్రబాబు, పేటీఎం, నాగేశ్వర్ని తిట్టేవాళ్ళు. నేను జగన్ ప్రశ్నిస్తే 3 రాజధానులను ప్రశ్నించాను, రాజధాని రైతుల పట్ల అనుసరించిన కర్కశ వైఖరిని ప్రశ్నించాను, ఈవెన్ టీడీపీ స్పోక్స్ పర్సన్ పట్టాభి చేసిన వ్యాఖ్యను తప్పుబడుతూనే ఆయన ఇంటిపైన దాడిని ప్రశ్నించాను, మీకు ఎయిడెడ్ కాలేజీల విధానాన్ని ప్రశ్నించాను, ప్రజావేదిక కూలిస్తే ప్రశ్నించాను, మీకు ఇలా 1 కాదు 2 కాదు పోలవరం పైన ప్రశ్నించాను, జగన్మోహన్ రెడ్డిని అమరావతికి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాను. కానీ ఏనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసులు పెట్టాలని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక హ్యాండిల్స్ లో నాకు టీడీపీ కండువా వేసి ఏనాడు విమర్శించలేదు. అఫ్కోర్స్ వాళ్ళ పార్టీ అభిమానులు, అన్ని పార్టీల అభిమానులు అంటుంటారు, బీజేపీ అభిమానులు తిడుతుంటారు, వైసీపీ అభిమానులు తిట్టారు, టీడీపీ వాళ్ళు తిడుతుంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ పార్టీగానే అధికారికంగా అనడం లేదు, ఎక్కడ కేసులు పెట్టడం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన నేను ఎన్నిటి మీద మాట్లాడి, ఇప్పుడు మీకు ఉదాహరణ నేను చెప్పాను, ప్రత్యేక హోదా మీద వేసిన పల్టీ గురించి మాట్లాడాను, విశాఖ స్టీల్ ప్లాంట్ పైన చేతులు దులుపుకున్న ఆయన గురించి మాట్లాడాను, ఒక్కటి కాదు బోలెడు వాటి మీద మాట్లాడాను. మీకు రామతీర్థము, అంతర్వేదిలో జరిగిన పరిణామాలను ప్రశ్నించాము, 1 కాదు 2 కాదు, మీకు చెప్పుకుంటూ పోతే 100 దొరుకుతాయి. యూట్యూబ్ లో ఇవన్నీ ఏవి నేను ఇవాళ క్లెయిమ్ చేసుకోవడం కాదు, మీరు యూట్యూబ్ లో వెళ్తే పాత వీడియోలు అన్ని ఉంటాయి కదా. 2019 నుంచి 2024 మధ్యలో నేను చేసిన వీడియోలు ఏమి డిలీట్ కాలే కదా, అన్ని ఉన్నాయి కదా. ఇన్ని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా నా మీద ఎప్పుడు కేసులు పెట్టాలని చూడలేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఈసారి మాత్రం ఎందుకో 2014-19 చంద్రబాబు ప్రభుత్వంలో కూడా జరగలేదు ఇలా, నేను మధ్య మాట్లాడాలి, 1 రోజు కూడా జరగలేదు. కానీ మరి ఇప్పుడు కొత్త యువ నాయకత్వం రావడం పరిణామ క్రమా మనకు తెలియదు, కానీ కంప్లీట్ గా మారిపోయింది. కానీ గుర్తు పెట్టుకోండి, కౌటిల్య మాట్లాడతాడు, చుట్టూ విమర్శకులను పెట్టుకున్న రాజే సక్సెస్ఫుల్ గా ఉంటాడు అని. కానీ మీరు విమర్శకులను దూరంగా పెట్టిన రాజు సక్సెస్ఫుల్ గా ఉండడు అని కౌటిల్య అన్నాడు. ఇవాళ విమర్శకుల సంగతి తెలుస్తాం, అంతు తెలుస్తాం, విమర్శకులు డీలెజిటిమై చేస్తాం, అసలు విమర్శే లేకుండా చేస్తామంటే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారనుకుంటే అది పొరపాటు. ఇవాళ ప్రజల అనుభవం కదా, ఇప్పటికీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత పూర్తి స్థాయిలో లేదు. అన్ఫార్చునేట్లీ కూటమి నాయకత్వం ఎందుకు గుర్తించలేకపోతుందో కానీ నా నమ్మకం ఈ రోజు ఎన్నికలు జరిగినా కూటమికి ఆధిక్యత ఉంటుంది. కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే కొన్ని కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్లు, ఇవాళ 2024లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చెప్పింది ఏంటి, మేము పెన్షన్ 2024 నుంచి 2026 వరకు 60 ఏళ్ళు ఎంతమందికి నిండాయి. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 60 ఏళ్ళు నిండిన వ్యక్తికి ఏడాదికి 48,000 చొప్పున 2 ఏళ్లకు 96,000 పెన్షన్ మిస్ అయ్యారు, కోల్పోయారు కదా. వాళ్ళలో కోపం ఉండదా? మీరు ఏ టీడీపీ కార్యకర్తనైనా నాయకుడినైనా గ్రామాల్లో అడగండి,
బయటికి వస్తే చాలు వృద్ధులు పట్టుకుంటున్నారు. పట్టుకొని మా పెన్షన్లు ఎప్పుడు రాస్తారు సార్, అయ్యా ఎప్పుడు రాస్తారు మా పెన్షన్లను వృద్ధులు అడుగుతుంటే టీడీపీ నాయకులే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. వస్తాయి త్వరలో వస్తాయి త్వరలో వస్తాయని చెప్తున్నారు. కొత్త పెన్షన్లు రాకపోవడం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వృద్ధుల్లో ఉంది. మామూలుగా అసంతృప్తి, వ్యతిరేకత రాలేదు, ఇంకా ఆశ ఉన్నది వాళ్ళకు ఇస్తారని. కానీ ఏది ఉన్నా నీకు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోతే మాకు 96,000 పోయినాయి కదా అని, తర్వాత బీసీ ఎస్సీ మహిళలకు ఇంకా తక్కువ వయసులో ఇస్తామన్నారు, దాని సంగతి వేరు. మీకు ఇవాళ అమ్మ ఒడి తల్లికి 100 అనుకుంటాను పేరు, సో అది రాని వాళ్ళు ఉన్నారు. మీకు రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడం లేదు. సో వీళ్ళందరిలోనూ అసంతృప్తి మొదలైంది. బహుశా అదొక అసహనానికి కారణం కావచ్చు. ఇది బయట ఇది కానీ ఇప్పుడు నాగేశ్వర్ మాట్లాడకపోతే ఆ గ్రామంలో ఉన్న వృద్ధుడు నాకు పెన్షన్ రాలేదని కోపం అసంతృప్తి పోతుందా? నాగేశ్వర్ మాట్లాడితే పెరగదు, నాగేశ్వర్ను మౌనంగా ఉంచితే ఆ అసంతృప్తి తగ్గదు. ఇది అర్థం కావాలి. సమస్య ఏంటంటే నాగేశ్వర్ చెప్పాడు, ఎస్ ఇంకో మనకు కూడా తెలుసు అసంతృప్తి ఈ తీవ్ర రూపం దాల్స్తుంది, ఇది పరిష్కరించుకుందాం, కొత్త పెన్షన్లు ఇద్దాం. మనం కొత్త పెన్షన్లు ఇచ్చారనుకోండి పార్టీకి లాభం అవుతుంది. నేను చెప్పే దానివల్ల పార్టీకి లాభం అవుతుంది. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళు చెప్పలేరు. సొంత పార్టీ వాళ్ళు ఇప్పుడు టీడీపీ అనుకూల విశ్లేషకులు వచ్చి పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం వల్ల కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి పెరుగుతుందని చెప్పతలారు. వాళ్ళు చెప్పరు కదా, మాలాంటి వాళ్ళని చెప్తాం కనుక దాన్ని ఉపయోగించుకుంటే అడ్వాంటేజ్. ఇవాళ రైతుల్లో అసంతృప్తి ఉంది. పొగాకు రైతులు, మామిడి రైతులు, మిర్చి రైతులు, అన్ని రకాల వర్గాల రైతాంగంలో అసంతృప్తి పెరుగుతోంది. ఇది ఎవరు చెప్పాలి? మేమే చెప్పాలి తప్ప పార్టీ నాయకులు చెప్పరు, పార్టీ అనుకూల ఆస్థాన విశ్లేషకులు చెప్పరు. చెప్పాల్సింది మాలాంటి ఇండిపెండెంట్ వాళ్ళే కదా. ఇవాళ యువతరంలో ఉద్యోగాల విషయంలో అసంతృప్తి ఉంది. మీకు ఇలా ఎక్కడెక్కడైతే అసంతృప్తి ఉందో దాన్ని చెప్పగలిగే ధైర్యం, అవకాశం స్వతంత్రంగా ఉండే వారికే సాధ్యమవుతాయి. ఎందుకంటే మాకే పదవుల ఆసక్తి లేదు, ప్రయోజనాల ఆసక్తి లేదు కనుక. సో దాన్ని కాకుండా మేము మీ సంగతి తెలుస్తాం విమర్శిస్తే అంటే మేము మా విమర్శలు ఆపగలుగుతారు, ప్రజల్లో ఉండే అసంతృప్తిని మీరు ఆపలేరు కదా. దానికన్నా మా విమర్శను ఒక అవకాశంగా తీసుకొని దాన్ని ఉపయోగించుకొని పరిస్థితులు మార్చుకోండి. మీరే గెలుస్తారు కదా, మేం కాదు కదా గెలిచేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.